హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ పులిహోర. 50 గ్రాముల చింతపండు తీసుకొని కడిగి నానబెట్టుకోవాలండి. 2 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల శనగపప్పు కడిగి వాటర్ వంపేసి పక్కన పెట్టేసేయండి. ఈ శ్రావణ మాసంలో దేవుడికి నైవేద్యంగా పెట్టాలి అంటే ఖచ్చితంగా పులిహోర పాయసం ఉండాల్సిందే. చింతపండు రసం ఒక 10 నిమిషాల తర్వాత చిక్కగా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో చూపిస్తున్న విధంగా చింతపండు రసం చిక్కగా అవ్వాలి. చింతపండు రసంలోకి పోపు వేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని మరో ప్యాన్ పెట్టుకోవాలి. పులిహోరలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఒక 5-6 ఎండుమిర్చి, కొంచెం మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర. నేను పల్లీలని శనగపప్పుని కడిగి పెట్టుకున్నాను కదా, అలా కడిగి పెట్టుకోవడం వల్ల పోపులో వేసిన వెంటనే బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. శనగపప్పు పల్లీలని పోపులో వేసేటప్పుడు నీటి చెమ్మ లేకుండా ఆరబెట్టుకొని వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి అయినా లేదంటే మిరియాలు అయినా, కొంచెం పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం ఇంగువ వేసి కలుపుకోవాలి. పల్లీలు, శనగపప్పు, కొంచెం పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక చింతపండు జ్యూస్ని పోపులో వేసి కలుపుకోవాలి. కూరలో ఉప్పు ఎంత వేయాలో అర్థం కానప్పుడు ఈ విధంగా చేయండి. చింతపండు జ్యూస్ తీసాం కదా, తీసేసాక మిగిలిన వేస్టేజ్ ఉంటుంది కదా, ఆ వేస్టేజ్ని ఒక గిన్నెలో పెట్టి చెక్ చేసుకున్నట్టయితే అది ఎక్కడి వరకు అయితే వస్తుందో కరెక్ట్గా అంతే వరకు సాల్ట్ వేసుకోండి. రైస్లో సాల్ట్ వేసుకున్నట్టయితే కరెక్ట్గా నేను చెప్పిన కొలతలో వేస్తే సరిపోతుంది. చింతపండు రసం తాలింపులో వేసి మరుగుతున్నప్పుడు కొంచెం బెల్లం వేసి మరిగించుకోండి. పులిహోర పులుసులో బెల్లం వేయడం వల్ల పులుపు బ్యాలెన్స్ అవుతుంది. గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వాటర్ పోసి రైస్ ప్రిపేర్ చేసుకోండి. అన్నంని కొంచెం చల్లారనివ్వండి. అన్నం చల్లారిపోయిన తర్వాత కొంచెం ఆయిల్, కొంచెం పసుపు వేసి కలుపుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న పులిహోర పులుసుని అందులో వేసి కలుపుకోండి. మనం పులిహోర కలుపుకున్న వెంటనే మనకు కలర్ అనిపించదు. ఒక 5 మినిట్స్ తర్వాత మంచి కలర్లోకి వస్తుంది. పులిహోర పులుసుని నిల్వ ఉంచుకోవాలనుకుంటే మనం పోపులో పచ్చిమిర్చి వేయకుండా నిల్వ ఉంచుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.